కులగణన నివేదిక వివరాల వెల్లడిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కేబినెట్లో చర్చించకుండా నివేదిక వివరాల వెల్లడిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం సీరియస్ అవడంతో ఇవాల్టి ఎస్సీ నివేదిక వివరాలు గోప్యంగా ఉంచింది కేబినెట్ సబ్ కమిటీ. అంతేకాకుండా అర్ధాంతరంగా మీడియా సమావేశాన్ని మంత్రులు రద్దు చేసుకున్నారు. రేపు కేబినెట్ ముందుకు వచ్చాకే ఎస్సీ కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించాలని నిర్ణయించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కులగణన నివేదిక వివరాల వెల్లడిపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కేబినెట్లో చర్చించకుండా నివేదిక వివరాలు ఎలా బయటపెడతారంటూ కూడా సీఎం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సీఎం సీరియస్ అవడంతో ఈరోజు ఎస్సీ కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించాలని నిర్ణయించినప్పటికీ కూడా కులగణన నివేదిక వివరాల వెల్లడిపై సీఎం సీరియస్ అవడంతో ఉన్నట్టుండి ఎస్సీ కమిషన్ నివేదిక కూడా వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ని అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, నిన్న సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కులగణన సర్వేకు సంబంధించిన నివేదిక వివరాలు నిన్న కేబినెట్ సబ్ కమిటీ మీడియాకు వివరించడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణన సర్వే చేపట్టింది. సర్వేకి సంబంధించిన నివేదికను నిన్న ప్రణాళిక సంఘం కేబినెట్ సబ్ కమిటీకి అందించడం జరిగింది. వెంటనే కేబినెట్ సబ్ కమిటీ దానిపై చర్చించిన తర్వాత మీడియా సమావేశంలో కులగణనలో వెల్లడైన అంశాలన్నింటినీ కూడా మీడియాకు వెల్లడించడం జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే రిపోర్టును కేబినెట్ సమావేశంలో పెట్టకుండా, ఎందుకంటే ఈ ఒకరోజు గ్యాప్లోనే కేబినెట్ సమావేశాన్ని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి కులగణన సర్వే నివేదికను కేబినెట్ ముందుకు రాకముందే ఆ వివరాలన్నింటినీ కూడా బహిర్గతం చేయడం, మీడియా సమావేశంలో వెల్లడించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా కొంత సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కమిషన్ నివేదిక కూడా కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కాసేపటి క్రితం వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు కూడా మీడియా సమావేశం పెట్టి బహిర్గతం చేయాలని చెప్పి ముందుగా కేబినెట్ సబ్ కమిటీ భావించింది. కానీ ముఖ్యమంత్రి సీరియస్ అయిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కమిషన్ నివేదికను గోప్యంగా ఉంచుతోంది. రేపు కేబినెట్లో ఎస్సీ కమిషన్ వర్గీకరణకు సంబంధించిన నివేదిక పెట్టిన తర్వాత అసెంబ్లీలో ఏకంగా చర్చ జరిపిన తర్వాతే వివరాలన్నీ కూడా బహిర్గతం చేయాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితమే అఖ్తర్ కమిషన్ ఏదైతే న్యాయ కమిషన్ ఎస్సీ వర్గీకరణ పైన ఏర్పడిందో ఆ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించింది. నివేదికపై కాసేపటి క్రితమే కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఈ చర్చకు కాసేపటి క్రితమే బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ రాత్రి 7 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ నివేదికతో పాటు నిన్న కులగణన నివేదికను కూడా కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో దీనిపై చర్చించే పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్, లెట్స్ సీ. థ్యాంక్ యూ కరుణాకర్.